అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు ఇయ్యాల పొద్దుగాల వార్తలు. మేడారం జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన భారతదేశంలో ఆసియా మొత్తంలోనే బిగ్గెస్ట్గా పెద్దదైన మన గిరిజన జాతర, ఆదివాసీ జాతర, మొత్తానికి మేడారం మహాజాతర మాత్రం ఘనంగా జరుగుతుంది. మొత్తానికి సమ్మక్క సారలమ్మలు, మొత్తానికి అమ్మవార్లు కూడా మన గద్దెలపైకి చేరుకోవడం జరిగింది. సో 3 రోజులు ఘనంగా జరుగుతుంది. సో జనజాతర మాత్రం ఈ వనం మొత్తము నిండిపోయింది. సో దాంతోపాటు మేడారం జాతర మాత్రం ఘనంగా నిర్వహించబడుతుంది. సో ఇక్కడ అధికారులు కూడా, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అక్కడ దగ్గర ఉండి ఆ యొక్క పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతుంది. కొలువుదీరిన తల్లులు అని చెప్పేసి చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి బిడ్డలను దర్శించుకొని పులకరించిన భక్తజనం అని చెప్పేసి ఇక్కడ వార్త. కంకవనం ప్రతిష్టాపనతో పూజారులు షురు. సాయంత్రం 6:55 చిలకలగుట్ట నుంచి పయనమైన సమ్మక్క గౌరవ సూచకంగా గాల్లోకి తుపాకీ పేల్చిన ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, స్వాగతం పలికిన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ఈ యొక్క సమ్మక్క సారలకు సంబంధించిన ఈ యొక్క మేడారం మహాజాతర మాత్రం ఘనంగా జరుగుతుంది. సో అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అక్కడ మొత్తానికి పర్యవేక్షిస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికైతే ఘనంగా జరుగుతుంది అన్నట్టు. మేడారం గద్దెలపైకి వనదేవతలు కొలువుదీరారు. బుధవారం బిడ్డ సారలమ్మ రాగా గురువారం తల్లి సమ్మక్క రాకతో గురువారం తల్లి సమ్మక్క రాకతో భక్తులు పులకరించిపోయారు. జై సమ్మక్క, జై జై సారక్క అంటూ తల్లులను తలుచుకుంటూ చిలకలగుట్ట నుంచి దిగువచ్చిన సమ్మక్కకు లక్షలాది మంది జనం జయ జయ ద్వానాలతో స్వాగతం పలికారు. తల్లి రాకను సూచిస్తూ ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరపగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టిఎస్ స్వాగతం పలికారు. మేడారం వైపు బయలుదేరిన సమ్మక్కకు ఎదురుగా భక్తులు కోళ్లను ఎగిరవేసి యాటలను బలించి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పునకాలతో ఊగిపోయారు అని చెప్పేసి దాంతోపాటు సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ఘట్టానికి ముందు సమ్మక్క పూజారి సిద్ధపోయిన మునీందర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, సన్నాహాలు, మేళాలతో జెండాగట్టుకు చేరుకున్నారు. సమ్మక్క తమ్ముడైన వనం పోతురాజును తీసుకొచ్చి సాంప్రదాయబద్ధంగా గద్దెలకు చేర్చారు. సమ్మక్క సారలమ్మ గద్దెలపై పసుపు కుంకుమ చీర సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోవిందరాజు, పడిగిద్దరాజులను పట్టు వస్త్రాలతో సమర్పించారు. కాగా గురువారం వనదేవతలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, దాంతోపాటు జిఎల్ ఓరం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణులు దర్శించుకున్నారని చెప్పేసి ఇక్కడ మొత్తానికి భక్తులు మాత్రము వనం కాస్త జనంగా మారింది, జనజాతరగా మారింది. మొత్తానికి మహాజాతర మాత్రం ఘనంగా జరుగుతుంది. సో మేడారంకి సంబంధించిన వార్త. సమ్మక్కకు జైలు పులకరించిన మేడారం గద్దెపైకి చేరిన సమ్మక్క తల్లి గన్ రైజింగ్తో ఆహ్వానం. ప్రధాన ఘట్టం ఆవిష్కరణతో మహాజాతరకు మరింత ఊపు, భక్తి పారవశ్యంతో అశేష జనసందోహం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సమ్మక్క సారకు సంబంధించిన మేడారం మహాజాతర మాత్రము ఘనంగా నిర్వహిస్తున్నారు, ఘనంగా జరుగుతుంది. సో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త.